దేవా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. ఇప్పటి వరకు మీ దాసురాల ద్వారా తండ్రి చక్కటి శ్రేష్టమైన సంగతులు తండ్రి మీరు మాట్లాడారు. ఇంకా తండ్రి మీ దాసురాలను తండ్రి జ్ఞాపకం చేసుకోండి. చక్కటి జ్ఞానాన్ని తండ్రి మీ కుమార్తెకు అనుగ్రహించండి. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకోవడం తండ్రి సెలవిచ్చి ఉన్నారు. తన కుటుంబాన్ని కట్టుకోవడానికి కావలసిన జ్ఞానము, మీ మాటలు అందించడానికి కావలసిన జ్ఞానము తనకు అనుగ్రహించమని మీ పాదాల బట్టి బ్రతిమాలుకుంటా ఉన్నాను. మీ దాసుడిగా నిలబడ్డాను. మీ యొక్క సహాయాన్ని అర్థిస్తున్నాను. మీరు మా మధ్య నుండి మాకు విలువైన సంగతులు తండ్రి మీరే మాట్లాడమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దేవుని నామమున తండ్రి ఆమేన్. క్రీస్తునందు ప్రతి ఒక్కరికి మరొకసారి నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మార్కు సువార్త ఎంతమంది సిద్ధపడుతున్నారు? చేతులు ఎత్తండి. ఏం పర్వాలేదు, తెలుస్తుంది నాకు. ఓకే, రైట్, సంతోషం. చదువుచ్చిన ఎంతమంది చేతులు ఎత్తండి. చదువుచ్చిన ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి. అన్నయ్య గారి ద్వారా ఎన్నో విలువైన విషయాలను మీరు వింటున్నారు. అయితే ఈరోజు ఆ మార్కు సువార్తలో నుండే కొన్ని విషయాలను మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అన్నయ్య గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, మార్కుల కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా చదవకండి అని. కానీ మన మనసు ఏమంటుందనంటే, మార్కుల కోసమే చదవండి అంటది మన మనసు. ఎందుకంటే అంతమందిలోనూ ఏం కావాలని మనసు అంటదనంటే ఘనత కావాలని కోరుకుంటుంది. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఘనత కోరుకోలేదు. కానీ మన మనసు ఏం కోరుకుంటుంది? ఘనత కోరుకుంటుంది. ఎగ్జామ్ కష్టంగా ఉంటుందని అంటే మానేయమంటారు. ఎందుకని? మార్కులతో కోస్తే నవ్వులు పాలైపోతారు. కానీ యేసుక్రీస్తు వారి మనసు ఏంటో మనకు అర్థం కావాలి. ఎందుకు ఆ విషయం మాట్లాడుతానంటే, కొన్ని విషయాలు క్లుప్తంగా తగ్గొట్టుకుంటూ విలువైన విషయాలను మనం ఆలోచించే ప్రయత్నించాలి. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఘనతలు కోరుకోలేదు. కానీ మన మనసు ఏం కోరుకుంటూ ఉంటుంది? ఘనత. నేను ఫస్ట్ రావాలి, కనీసం సెకండ్ అన్నా రావాలి, లేకపోతే కనీసం థర్డ్ అన్నా రావాలి. అది కూడా కదా. అన్నయ్య గారు చాలా తెలివితేటలుగా ఆలోచించారు. అసలు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటుంది. ఎంతమంది గిఫ్ట్లు? 10 మంది గిఫ్ట్లు. అవి ఎక్కడ చూసినా ఫస్ట్ సెకండ్ థర్డే. ఆఖరికి ఆ చివరి ఉంటుంది చూసావా? ఆ చివరిదైనా నేనేం చేయాలి? అందుకోవాలి. కానీ బైబిల్ అలా చదవాలా? బైబిల్ మనం ఎలా చదవాలి? యేసుక్రీస్తు వారు ఘనత కోరుకున్నాడా అంటే, ఆ మార్కు సువార్తలో ఆయన ఘనతను కోరుకోని విషయాలు మనకు కనబడతాయి. ఎలాగా చూద్దాం ఒకసారి. మనం చూద్దాం. మార్కు గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 32వ వచనం. సాయంకాలము ప్రొద్దు గుంకినప్పుడు జనులు సకల రోగులను, దెయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చేది. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. ఆ విత్తను ఎరుగునందున ఆయన ఆ దెయ్యములను ఏం చేయలేదు. యాక్చువల్గా యేసుక్రీస్తు వారు ఘనత కోరుకొని ఆయన కాదైనా మనకి ఎక్కడ కనబడుతుంది? మీకు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, మార్కు సువార్తనే ఒక కోణంలో మనం చదువు. ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ని మన ఆలోచన విధానం మార్చుకుని, అంటే ఒకవేళ ఉంటే ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉంటే, ఎందుకంటే మనం మనుషులు కదా, ఒకవేళ నాకు కూడా ఏమనిపిస్తుంది, మీకు కూడా ఏమనిపిస్తుంది, ఆ ఫస్ట్ ప్రైజ్ ఏదేదో నాకు వచ్చేస్తేనే బాగుండును. ఎందుకంటే పాస్టర్లం కదా, సిగ్గు ఏంటి, నా వెనకాల ఉన్నవాడు బుడ్డడు కొట్టేయండి అనుకోండి, ఎలా ఉంటుంది? ఆడు కానీ ఒకసారి ఎలా మన పైకి చూసావా అల్లాడు అనుకోండి, ఎలా ఉంటుంది? పాస్టర్నే ఏమైపోద్ది అంటే, నీకు తెలియకుండా నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు దాకానే. నాకు తెలిసిన సంగతులు కూడా
నీకు తెలియదు అంటే భయం ఒకవేళ రాస్తే. అందుకని మనం ఏం చేయలేము, రావాలి అని చదువు. అంటే మనసు ఏం కోరుకుంటుందంటే, మన మనసు ఘనతలు కోరుకుంటుంది, 10 మందిలో పొగడుతలు కోరుకుంటుంది. అందుకే సంఘాల్లో కూడా పొగిడితేనే ఉంటారు కొంతమంది. ఏం చేస్తూ ఉండాలి, అంత మాటలు గాలి కొడుతూ ఉండాలి. వాళ్ళకి గాలి అంత మాటలు కూడా ఆల్రెడీ ఒక కన్నం ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఈ గాలి కొట్టించుకునే వాళ్ళకి ఏముంటుంది, ఆ గాలి నిలబడదు, అంత మాటలు కొట్టించుకుంటూ ఉంటారు గాలి. ఎందుకంటే పొగుడుతుంది. చాలా బాగా తెలిసి వాళ్ళతోటి. ఎందుకంటే చీటికి మాటికి ఏం చేస్తూ ఉంటారు, అలుగుతూ ఉంటారు. అలిగిన ప్రతిసారి గాలి కొడుతూ ఉంటారు. కానీ అది ఎవరి లక్షణం అనంటే అది మంచి లక్షణం కాదు. మనం ఎవరి మనసు కలిగి ఉండాలి, మనం ఎవరి మనసును మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి యొక్క మనసును మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క వ్యక్తిత్వం మనకు అర్థం కాదు. కానీ ఇప్పుడు చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు నిజంగా మనం చూస్తాం, లోకాసు వార్తలో కూడా ఉంటుంది, మీకు రెఫరెన్స్ చూపించట్లేదు. ఆ దెయ్యాలు కేకలు వేసి వెళ్ళిపోయాయట. ఏమని? నువ్వు దేవుని కుమారుడివి. అలాగంటారు. ఇంకోటి ఏంటంటే, నువ్వు దేవుడి కుమారుడిని పెద్ద పెద్ద కేకలు వేసి ఏం చేస్తూ ఉండి అట, వెళ్ళిపోతూ ఉండి. నిజంగానండి, మనకు కానీ ఒకవేళ అలా జరిగితే మనం ఎంతమంది చెప్పుకుంటామండి? మన మధ్యలో చాలా కాలం ముందు పాస్టర్ గారు సాక్షి విన్నాను. ఆ పాస్టర్ గారు చెప్తే ఏమన్నాడంటే, ఒకరోజు ఆయన ఎక్కడికి వెళ్ళాడనంట. వెళితే ఈయన వాక్యం చెప్తున్నాడంట. ఒక ఆవిడ అలాగే చూస్తుందంట. ఇటీవీడు ఎలా తేడాగా చూస్తుందనంటే, నువ్వు తెలుసు నాకు, నువ్వు పలానా పాస్టర్ గారవే అని చెప్పేసి పాల్గొందంట. ఆయన చెప్పుకుంటున్నాడు, సత్యవాక్యం చెప్పే అతనే. ఆయన ఆశ్చర్యపోయాడట, వాక్యం చెప్పుకుంటున్నాడు. అది మనకి ఎలా అనిపిస్తుంది? చెప్పుకోవాలి పెద్దది. ఇప్పుడు మీరు అంటున్నారండి, నాకు సన్మానం చేస్తారు, అక్కడికి వెళ్ళి ఏం చెప్పుకుంటానా? మీరు ఉన్నారో మీ మొక్కలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక నాకు ఏం చేశారో తెలుసా? ఈ లోపల జరిగింది చెప్పేసుకోవాలి మనం. ఎవరికే? మన మనసులో మన మైండ్ సెట్లు అంటే నిజంగానండి చాలా దరిద్రమనండి. ఎన్ని సంవత్సరాల వాక్యం నేర్చుకుంటున్నా ఈ దరిద్రం పోదేమో. చాలా అంటాడు కదా, హృదయం అన్నిటికంటే మోసమైన, అది ఘోరమైన వ్యాధి. ఘోరం. ఆలోచించండి, ఎంత ఘోరమైందనంటే ప్రతి దాంట్లోనూ ఘనత కోరుకుంటుంది. కానీ యేసుక్రీస్తు వారు చూడండి, ఘనత కోరుకుంటున్నాడు అక్కడ. చూడండి, ఇంకొక సందర్భంలో కూడా ఆయన ఘనత కోరుకోవటం లేదు. కనుక మనం మార్కుల కోసం చదవకూడదు. మరి దేనికోసం మనం చదవాలనంటే ఆయన మనసును అర్థం చేసుకోవటానికి. అలాగని మార్కులు రావద్దని నేను అంటలేదు, వస్తే ప్రైజ్ తీసుకోవద్దని అంటలేదు. కానీ మన మైండ్ సెట్ ఏం చేయాలి? మారాలి. ఒకవేళ మార్కులు రావేమో అని చదవటం మానేసి రాయటం మానేసినా తప్పే. ఎందుకు తప్పు? అక్కడ కూడా మనకి ఏం జరుగుతుంది అనుకుంటున్నాం మనం? తక్కువ వచ్చేస్తే ఒకవేళ మనకు అవమానం వస్తుందేమో, అది కూడా తప్పే. మరి ఎందుకు చదవాలి బైబిల్? అసలు ఈ ఎగ్జాములు పెట్టడానికి కలిగిన కారణం ఏంటి అన్నదే ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అవి కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూద్దాం. అదే మార్కు సువార్త 1వ అధ్యాయము చూడండి, ఏమని మాట్లాడుతున్నాడు ఆయన. 44వ వచనం చూడండి. కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని నీవు శుద్ధుడు అయినందున మోషే నియమించిన కానుకలను సమర్పించమని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి వారిని వెంటనే పంపివేశాను. అయితే వాడు వెళ్ళి దాన్ని గూర్చి ఏం చేస్తున్నాడట? అతని విషయం పక్కన పెట్టండి. యేసుక్రీస్తు వారు కుష్ఠరోగాన్ని ఏం చేశాడైనా? బాగు చేశాడు. బాగు చేసినప్పుడు చెప్పొద్దంటే ఏం చేశాడు ఈయన? ఆగలేకపోతున్నాడు. ఆయన జరిగిన కార్యాన్ని ఏం చేయలేకపోతున్నాడు? ఆగలేకపోతున్నాడు. కానీ యేసుక్రీస్తు వారిలో ఒక విషయం మనకు కనబడుతుంది. ఏంటి? ఆయన ఏం కోరుకోవటం లేదు? ప్రజల నుండి ఘనత కోరుకోవటం లేదు, దెయ్యాల నుండి ఘనత కోరుకోవటం లేదు. కొంతమందికి పాస్టర్లకు కూడా పేరు పెట్టారు తెలుసా? దెయ్యాల పాస్టర్ ఏంటి? మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన దెయ్యాల పాస్టర్ అంటారు. దెయ్యాల పాస్టర్ అంటే ఏ దెయ్యం పట్టినా
అసలు యాక్చువల్గా దెయ్యాల పాస్టర్ అనొచ్చా? ఆయనకి ఎందుకు వచ్చేసింది ఆ పేరు? ఆయన చెప్పుకుంటాడు, నాకు పలానా చోట దెయ్యాన్ని వదిలించాను, పలానా చోట దెయ్యాన్ని వదిలించాను, పలానా చోట దెయ్యాన్ని వదిలించి చివరికి ఏమైపోయాడు? దేవుడి పాత్ర కాదేలా, దేవుడి సేవకుడు కాదేలా, ఏమైపోయాడా? దెయ్యాల సేవకుడు అయిపోయాడు. చూడండి ఎంత దిక్కుమాలిన పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతుంది, సంఘం వెళ్ళిపోతుంది ఈరోజు. యేసుక్రీస్తు వారి యొక్క మనసు మనకు అర్థమవుతుందా? మరి ఎలా చదవాలి అనంటే బైబిల్ ఆయన మనసును చదువుతూ మనం చదవాలి. బైబిల్ చదువుతున్నప్పుడు మనకి ఏం కనబడాలంటే ఆయన మనస్సు మనకు కనబడాలి. ఆయన మనసు ఎప్పుడైతే మనం చదువుతూ ఉంటామో మనలో మార్పు అన్నదే మీకు అర్థమవుతుంది కదా. నేను చెప్పే విషయం మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా. మీరు క్లారిటీగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. బైబిల్ మనం ఎలా చదవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికోసం చదవకూడదు? మార్కుల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ చదవకూడదు. కొంతమంది ఏంటంటే మార్కుల కోసమే చదువుతారు, మార్పు కోసం చదువు. దేవుడు మనసు చదవటానికి చదవరు. కానీ ఇక్కడ ఈ మార్క్స్ వార్తలో ఆయన యొక్క వ్యక్తిత్వం కనబడుతుంది. ఏంటి వ్యక్తిత్వం? ఆయన వ్యక్తిత్వం ఆయన గొప్పలు కోరుకోవటం లేదు. వస్తే సంతోషం, రాకపోయినా ఏంటి? ఆయన మనసు నాకు అర్థమైంది. మీరు ఈరోజు మార్క్స్ వార్త ఇప్పటి నుంచి చదువుతున్నారు తెలియదు, కానీ ఏ రోజైనా మీరు చదువుతున్నప్పుడు ఆయన మాట చదువుతున్నప్పుడు మన మనసు కదిలిందా? చదువుతున్నారు కదా, మన మనసు ఏమైనా కదిలిందా? చలనమైందా? చలించామా? కాస్త మన హృదయం ఏమైనా కరిగిందా? చూద్దాం, ఆలోచించే ప్రయత్నం చేద్దాం. కొన్ని సందర్భాలు మీకు ఆలోచించేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ ఎవరు ఉంటారు? ఇక్కడ మన మధ్యన ఎవరున్నారు? మనకి కూడా భావోద్వేగాలు ఉన్నాయి, దేవుడికి కూడా ఏమున్నాయి? భావోద్వేగాలు ఉన్నాయి. ఈరోజు మనం ఒకరిని చూసి ఒకలా స్పందిస్తాం, ఒకరిని చూసి ఒకలా స్పందిస్తాం. కొంతమంది మీద మనం కోపపడచ్చు, కొంతమంది మీద మనం ప్రేమ చూపించవచ్చు, కొంతమంది విషయంలో మనం బాధపడచ్చు, కొంతమంది విషయంలో మనం గాయపడచ్చు. ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్కలా స్పందిస్తాం, ఎందుకంటే వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి. ఇప్పుడు ఈరోజు దేవుడు మన మధ్యన ఉన్నాడు కదా, ఆ రోజు దేవుడు వారి మధ్యన ఉన్నాడు. ఆ రోజు దేవుడు వారి మధ్యన ఉన్నప్పుడు దేవుడు భావోద్వేగాలకు గురయ్యాడు. ఈరోజు మనం కూడా మనకి భావోద్వేగాలు ఉన్నాయి. భావోద్వేగాలు అంటే ఎమోషన్స్ అంటే భావోద్వేగం అంటే ఎమోషన్స్ అంటే ఏంటి? ఫీలింగ్స్ అంటే అర్థం చేసుకునే ప్రయత్నించి అంటే స్పందించే విధానం. ఇప్పుడు బాగా ఏడుపు వచ్చేస్తుంది అనుకోండి, ఏంటది? ఎమోషన్స్. బాగా కోపం వస్తుంది అనుకోండి, ఏంటది? ఎమోషన్స్. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర మనం ఉన్నాం. ఇప్పుడు ఆయన మన మధ్యన ఉన్నాడు, ఆయన మన మధ్యన సంచరిస్తున్నాడు, మన పక్కనే తిరుగుతున్నాడు, మన చుట్టూనే తిరుగుతున్నాడు, మనల్ని ఆయన గమనిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మన విషయంలో ఎలా స్పందిస్తున్నాడు అని ఆలోచించాలంటే మార్క్స్ వార్తలో ఉన్నటువంటి ఈ సందర్భాన్ని మనం చూద్దాం. ఇంకొక సందర్భాన్ని మనం చూద్దాం. ఆ సందర్భంలో ఏం జరుగుతుంది? మార్క్ గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మనం చూద్దాం. సమాజ మందిరములో ప్రవేశింపగా అక్కడ ఉండెను. అచ్చటి వారు ఆయన మీద నేరం మోపవలెను నుండి ఏం చేస్తున్నారట? ఆయన మీద ఏం చేయాలనుకుంటున్నారట? నేరము మోపవలనని వాడిని స్వస్థపరచుదునేమో అని ఆయన ఏం చేస్తున్నారట? చూడండి, ఆయన ఫీలింగ్ చెప్పాలనుకుంటున్నాను. అక్కడక్కడ జరిగిన సందర్భాలు నేను క్లుప్తంగానే వివరిస్తూ మీకు అర్థమయ్యే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పిన విషయం ఏంటంటే, మనం దేనికోసం బైబిల్ చదవకూడదు? మార్కుల కోసం, ఘనత కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ బైబిల్ చదవటానికి వీలు లేదు. మార్కులు కోరుకునేవారు, ఘనత కోరుకునేవారు ఖచ్చితంగా వారు ఎవరవుతారు? దేవుని సంబంధులు ఎట్టి పరిస్థితుల్లోనూ కాలేదు. అలాగని అవి రాకూడదనంటే రాకూడదని నేను అంటలేదు. కష్టపడాలి. అయితే దేనికోసం కష్టపడాలి? ఆయన మనసు చదవటానికి మనం ఏం చేయాలి?
కష్టపడాలి. వస్తే తీసుకోండి, తప్పేం లేదు. రాపోయినా బాధపడకండి. రాదు కదా అని రాయటం ఎట్టి పరిస్థితుల్లోనూ మానేయకండి. ఎందుకంటే బైబిల్ మీద మనకి ఏం కలగాలి? అవగాహన కలగాలి. ఏమండి, మీకు ఎందుకు విషయం చెప్తున్నానంటే, నాకు ఒకరోజు ఒక తల్లి గారు ఒక విషయాన్ని మాట్లాడారు నాతో. ఆవిడ ఫస్ట్ క్లాస్ రావాలని, అంటే బైబిల్లో ఎగ్జామ్లో ఫస్ట్ రావాలని బైబిల్ ఎక్కువ బాగా చదివేస్తూ ఉండేది. ఎక్కడ జొన్నాడి దగ్గర నేను వర్క్కి వెళ్ళినప్పుడు ఆవిడ చెప్పిందాం. ఆవిడ పాస్టర్ గారు అయ్యారు. ఆవిడ ప్రారంభంలోనూ తెగులు ఆవిడకి. ఏంటంటే తెగులు, నేను ఫస్ట్ రావాలని చదివేసేదట. చదువుతుంటేనట ఆవిడికి బైబిల్లో ఉన్నటువంటి మాధుర్యం అర్థమైందంట. అప్పటి నుంచి బైబిల్ ఎట్టి పరిస్థితుల్లోనూ మానలేదు. మనసు ఎప్పుడైతే చదువుతామో, ఆయన మనసు ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, ఆ మనసు అర్థమైనప్పుడు బైబిల్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చదవడం మానం. కనుక మనం మార్కుల కోసం కాదు, కానీ ఆయన మనసు మనం చదవాలి. ఆయన ఎలా స్పందిస్తున్నాడు అంటే, ఆ రోజు కొంతమంది యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏం మోపాలనుకుంటున్నారట? ఏం మోపాలి? అసలు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు రావాలమ్మా మనం? ఆయనకి ఏమొచ్చింది చూడండి. నేను దీన్ని కొద్దిగా మీకు వివరిస్తాను. ఆయనకి ఏమొచ్చింది అని అంటే, చూడండి 4వ వచనం చదవండి ఒకసారి. విశ్రాంతి దినమున మేలు చేయటి ధర్మమా, కీడు చేయటి ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, ఏమొచ్చిందంట ఆయనకి? హృదయం వాళ్ళు ఏం చేసుకున్నారట? నేరం మోపుతున్నారట. ఈరోజు చాలామంది మనలో దేవుని దగ్గరికి వస్తాం, కానీ మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? అక్కడ లేని గొడవలో మాట్లాడుకుంటాం. అంటే నాకు తెలిసి మ్యాక్సిమం మనలో ఎవరు ఉండరు. అంటే ఇతరుల యొక్క నేరాలు, ఇతరులేంటి అన్నది వాళ్ళు ఆలోచిస్తారు. ఎప్పుడు కూడా మన హృదయంలో మనమేంటి అన్నది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేముండాలి? నా జీవితం ఏంటి? నా జీవితం ఏమైపోతుంది? నేను ఎలా బ్రతుకుతున్నాను? నాలో ఏమన్నా తప్పులు ఉన్నాయా? నాలో ఏమన్నా పొరపాట్లు ఉన్నాయా? ఈ విషయం ఆల్రెడీ మర్చిపోయింది సంఘం. ఈరోజు సంఘం ఏం మర్చిపోయిందండి? వాళ్ళ యొక్క పొరపాట్ల గురించి, వాళ్ళ జీవితంలో జరిగే పరిణామాల గురించి వాక్యం చెప్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు హృదయాన్ని ఏం చేసేసుకుంటున్నారు? కఠినం చేసుకుని ఏం చేస్తున్నారు? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఎవరి తప్పుల గురించి మాట్లాడుతున్నారు? ఏమండి, ఇతరులలో నేరాలు చూస్తే అదే అలవాటు అయిపోతే, ఇతరుల తప్పులే మనకు అలవాటు అయిపోతే మనకి ఏది కనబడదు? ఎవరికి కనబడదు? మన హృదయం ఏమైపోద్ది? అప్పుడు ఏమైపోద్ది? మన హృదయం కఠినమైపోద్ది. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఎవరి గురించి మనకి ఫీలింగ్స్. ఏమండి, ఇప్పుడు పోనీ యేసుక్రీస్తు వారిలో ఏం కనబడాలని చెప్తున్నారట వాళ్ళు. ఇది ఇంకా చాలా దారుణం. ఇప్పుడు మనుషుల్లో తప్పులు ఎదుగుతున్నారంటే అదొక విషయం. ఎవరిలోనూ సాక్షాత్తు తప్పులు చూద్దాం అనుకుంటున్నారట. ఇది ఎవరి లక్షణం చెప్పండి? ప్రియులరా, మనము ఉదయం నుంచి సాయంకాలం వరకు దేవుడి మనసును అర్థం చేసుకునే బ్రతుకుతున్నామా? ఇతరుల తప్పులు మనకు కనబడుతున్నాయి తప్ప ఎవరి తప్పులు మనకు కనబడట్లేదు. మన తప్పులు, మన పొరపాట్లు మనకు కనబడట్లేదు. ఎప్పుడైతే మన పొరపాట్లు మనకు కనబడట్లేదో, ఇతరుల తప్పులు మనకు కనబడుతున్నాయో, హృదయాన్ని ఏం చేసేసుకుంటున్నాం? మనం కఠినం చేసుకుంటాం. ఇతరుల తప్పులు ఎప్పుడూ చూసేవాడు వాడు హృదయాన్ని ఏం చేసుకుంటాడు? కఠినపరుచుకుంటాడు. ఒకవేళ కానీ మనలో కానీ ఎవరైనా అలాంటి వారు ఉంటే ఆయనకి ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? ఇప్పుడు ఆయన మన మీద కోపపడుతున్నాడా, లేకపోతే సంతోషంగా ఉన్నాడు? చాలా సంగతులు ఉన్నాయి, కానీ మీకు అవి నేను చెప్పాలని ఆశపడలేదు. క్లుప్తంగా కొన్ని మాటలు మీకు వివరించాను. ఆయన మనం మనసు చదువుతున్నప్పుడు మనకు ఒక విషయం అర్థం కావాలి. ఏ విషయం అర్థం కావాలంటే, అంటాడు కదా యోబు గారు, అంటాడు కదా, ఏమనంటాడు యోబు గారు? ఆదాము తన హృదయంలో దోషాలు కప్పుకున్నట్టు నేనేం చేయలేదు అంటున్నాడు. నా హృదయంలో ఏం కప్పుకోలేదు? నేను దోషాలు కప్పుకోలేదు అంటున్నాడు. అంటే భక్తుడికి ఉండవలసింది నేరం మోపటమా, తనలో ఉన్న నేరాలు సరి చేసుకోవటమా? యోబు గారు ఎందుకు నీతిమంతుడయ్యాడు? తనలో ఉన్నటువంటి పొరపాట్లను కనుగొనగలిగిన వాడు ఎవడు అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక విషయం అర్థం కావాలి. ఏంటంటే నేరాలు ఇతరుల్లో కాదు, ఎవరిలో చూడాలి? తప్పులు పొరపాట్లు ఎవరిలో చూడాలి? ఆ రోజు యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తున్న వాళ్ళు చూడండి, నేరాలు మోపడినప్పుడు ఆయనకి ఏమొచ్చిందట? ఈరోజు ఆయన మన మీద కోపంతో ఉన్నాడా? మీరు ఎవరి మీద కోపడ్డారా ఈరోజు? ఎందుకు వచ్చింది కోపం? మనకు నచ్చని పని ఏదో చేశారు. ఈరోజు యేసుక్రీస్తు వారు మన మధ్యలో ఉన్నాడు కదా, మన మీద ఏమైనా కోపడుతున్నాడా? ఆయన ఎందుకు కోపడుతున్నాడు? ఇప్పుడు మనం అందరం వచ్చాం కదండి, ఆయన ఫీలింగ్స్ ఎలా, ఆయన ఎమోషన్ ఎలా ఉంది? ఆయన ఎమోషన్ ఎలా ఉంది? ఆయన మనతో చూస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఆయన ఏ ఎమోషన్లో మన పక్కన, మీరు ఆయన మనం ఉండాలి. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ ఆయన ఖచ్చితంగా ఉంటాడు. ఇప్పుడు ఆయన మనల్ని ఏ కోణంలో చూస్తున్నాడు? ఎందుకంటే అపవాదికి కూడా ఒకటే పని. ఏంటి పని? ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఏం చేస్తూ ఉంటాడట? నేరాలు ఏం చేస్తూ ఉంటాడట? అపవాది గురించి ఏం చెప్పాడు? ప్రకటన గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ప్రకటన గ్రంథంలో ఉంటుంది 12వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, నేరము మోపువాడు. వాడు ఏం చేస్తూ ఉంటాడట? ఎప్పుడు చూసినాడు ఒకటే పని. ఏంటి? సాతాను గాడికి యోగు విషయంలో అన్నాడు ఏమండి, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు పేతురుతో, ఇదిగో పేతురు, సాతాను మిమ్మల్ని ఏం చేయాలనుకుంటుంది? జల్లెడ వలె జల్లించాలని కోరుకుంటుంది. అండ్ భక్తుల్లో తప్పులు వెతకాలనుకున్నాడు, నీతిమంతులుగా పరిశుద్ధులుగా బ్రతికిన వారిలో తప్పులు వెతకాలనుకున్నాడు. ఎంతకీ వాడు నీతిమంతుడా అనీతిమంతుడా? పరిశుద్ధుడా అపరిశుద్ధుడా? కానీ తనలో ఉన్నటువంటి తప్పులు ఏనాడు ఏం చేశాడు? పక్కన పెట్టేయాడు కదా. అందుకే దేవుడు వాడు భక్తుల విషయంలో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన కొన్ని స్పందించినట్టుగా మనకు కావాలి. ఎందుకంటే ఆడికి చెప్పిన ఏం లేదు ప్రయోజనం. అంటే నేరాలు మోపడం ఒకవేళ మనకు అలవాటు అయిపోతే మన హృదయం ఏమైపోతూ ఉంటుంది? కఠినం అయిపోతుంది. బైబిల్ చదివేటప్పుడు మనలో ఏం కనబడాలి? మనము మన జీవితం ఏంటాలి అర్థంలాగా మనకు కనబడాలి. కనుక ఫస్ట్ ఆయనకున్న ఎమోషన్ కోపం. ఏంటి కోపం అని అంటే, ఒకవేళ మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఇతరులు కాదు మనకు కనబడాల్సింది ఎవరో? మనకు మనమే. ఎందుకంటే బైబిల్ ఏంటది? అర్థం. మనం బైబిల్ ఎలా చదవాలంటే ఆయన మనసు మనకి కనబడాలి. ఇంకొక సందర్భం చూద్దాం. ఆ సందర్భాన్ని కూడా మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 37వ వచనం. మార్క్ గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి మనం మరలా ఆయన వచ్చి వారిని నిద్రించుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియేను మేలుకొని ఉండలేవా? మీరు స్వాతంలో ప్రవేశించుకున్నట్లు మెలుగుగా ఉండి. ఆయన ఎమోషన్ ఏంటి? ఎమోషను బాధ. ఒకరి మీదేమో కోపం. ఆనాడున్న శాస్త్రులు పరిచయాలు అంటే కోపం. ఎవరికే? ఆయన ఎమోషన్ మారిపోతుంది. ఆయన ఫీలింగ్స్ మారిపోతున్నాయి. మనం కూడా కోప్పడతాం. కొంతమంది విషయంలో సంతోషంగా మాట్లాడతాం, కొంతమంది విషయాలు ఎలా మాట్లాడతాం? కోపంగా ఉంటాం. కొంతమంది విషయాల్లో ప్రేమగా ఉంటాం. అందుకంటారు కదా, ఒకరు మొహం చూస్తారట, పెట్టబుద్ధి మొహం చూస్తారట. మన మొహం చూస్తే ఏమనిపిస్తుంది దేవుడికి? ఒకళ్ళు చూసాం అనుకోండి, బిర్యానీ చేసేసి ఏ చేసేసి అన్నీ చేసేసి ఇంకొకళ్ళు ఉన్నాం అనుకో, ఆ టీం కూడా ఇవ్వాలి. టీ కూడా ఇవ్వాలి. ఎందుకని వీళ్ళు టీ ఎట్టా దండగని. అవునా కదా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు పేతురు గారి విషయంలో ఎమోషన్, ఆయన ఎంత ఎమోషన్ అవుతున్నాడో చూడండి. బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన యొక్క ఫీలింగ్స్ మనకు అర్థం కావాలి. అందుకే ఆయన అంటాడు కదా, పౌలు గారు అంటాడు కదా, ప్రభువు మనస్సు ఎరిగిన వాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. అంటే మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఏం కనబడాలి? ఎలా చదవాలి? ఆయన మనస్సును చదువుతూ మనం బైబిల్ చదవాలి. ఆయన మనసు చదువుతూ మనం సిద్ధపడాలి. సిద్ధపడిన తర్వాత మనము రాయాలి. ఖచ్చితంగా మనం రాయాలి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు బాధపడుతున్నారు. ఎవరి విషయంలో బాధపడుతున్నాడో? సీమోను, ఒక్క గడి అయినా మేలుకొని ఉండలేవా?
నువ్వు ప్రార్థన చేయలేవా అని అంటున్నాడు. అండి ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మనం వెంటనే ఏం చేస్తూ ఉంటాం? ఈరోజు ఉదయాన్నే లేచి ఏం చేశారు? మనస్ఫూర్తిగా దేవునితో మాట్లాడారా? మనస్ఫూర్తిగా దేవునితో మాట్లాడారా? ప్రతిసారి దేవునితో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారా? ఆయన చదువుతున్నప్పుడు, ఆయన మాటలు చదువుతున్నప్పుడు మనస్ఫూర్తిగా మనం ఆయనతో మనం మాట్లాడగలుగుతున్నామా? బైబిల్ చదువుతున్నప్పుడు మనకి ఏం కనబడాలండి? ఎవరు కనబడాలి? ఎవరు మనసు కనబడాలి? చూడండి, అక్కడ యేసుక్రీస్తు వారి మనసు చూడండి. పేతురు ఒక్క గడి అయినా మేలుకొనలేవా, ప్రార్థించలేవా అని అన్నాడు. ఈరోజు మన ప్రార్థనా జీవితం లేని భక్తి చూసి ఈరోజు ఆయన ఎంత బాధపడుతున్నాడు కదా. చదువుతున్నామా మార్క్స్ వార్త? చదువుతున్నారా? ఆయన ఫీలింగ్స్ ఏమైనా కనబడ్డాయా? కనబడుతున్నాయా? చదువుకుండా పోతున్నాం, అర్థం చేసుకోకుండా పోతున్నాను. బైబిల్ చదువుతున్నప్పుడు అండి కొన్నిసార్లు వాక్యం చెప్తున్నప్పుడు అది ఎప్పుడో మాట్లాడేసిందే, మళ్ళీ తర్వాత ఎప్పుడో మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తుంది బైబిల్లో ఈ విషయం ఉందే, నాకు అర్థం కాలేదు అని అంటే అప్పుడు గుడ్డోని అయిపోయామో అనిపిస్తుంది. అప్పుడు నేను ఫ్లోలో వెళ్ళిపోయానేమో, ఆయన మనసు చదవకుండా అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయానేమో అనిపిస్తాం. ఎందుకంటే చదివి ఆగి ఆయన మనసును మనం జూమ్ చేస్తూ ఉండాలి. ఆయన మనసును ఏం చేస్తూ ఉండాలి? జూమ్ చేస్తూ ఉండాలి. ఆయన మనసులోనికి మనం వెళ్ళిపోవాలి, ఆయనలోనికి వెళ్ళిపోవాలి, ఆయన భావాల్లోనికి వెళ్ళిపోవాలి. ఏమంటే ఎవరైనా ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారు అనుకోండి, మనకేమనిపిస్తుంది? మనం అంతా వెళ్ళిపోతాం. వెళ్ళిపోయమంటాం, ఏమ్మా ఏమైంది? ఇప్పుడు మీలో ఎవరు ఏడ్చేస్తాం? మన మొగోళ్ళు ఏడలే సరసాధారణ కొంచెం ఎలా ఉంటాం మన మొగోళ్ళు? మెత్తన కొండలు ఎవరి నెత్తి మీద ఉంటాయి? అవి కన్నీటి కొండలు ఎక్కువ. ఎవరి నెత్తి మీద ఉంటాయి? ఇప్పుడు మీరు బొళ్ళు మరి ఏడ్చేస్తారు, మనం ఏం చేస్తాం? అయ్యి బాబు ఏం జరిగింది, నేను బయట చేస్తాను. వాళ్ళ కంగారు పడిపోతారు. కంగారు పడిపోయి ఏమైపోయిందమ్మా వెళ్ళి ఏం జరిగింది అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు బాధపడుతున్నారు కదా. ఎందుకు బాధపడుతున్నాడు? ఈరోజు నీ పక్కన కూర్చున్నాడు, ఆయన బాధపడుతున్నాడు. ఆ ఎమోషన్ మనకు కనపడుతుంది. ప్రభు ఎందుకు బాధపడుతున్నావు? ప్రభు చదువుతున్నప్పుడు ప్రభు ఎందుకన్నావు సీమోనుతో నువ్వు అలాగా? నువ్వు ఎందుకు అంత హృదయంలో బాధ పెట్టుకుని మాట్లాడుతున్నావు? ఎందుకు అంత హృదయంలో నిజంగా ఎంత భారంతో మాట్లాడాడంటే యేసుక్రీస్తు వారు సిలువుకి వెళ్ళే ముందు ఆయన మాట్లాడుతున్న మాటలు ఎంత భారంతో ఉంటాయండి, ఎంత భారంతో ఉంటాయి ఆయన మాటలు హృదయంతో. నిజంగా అండి చదువుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆయన మనసు చదువుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మనం ఎన్ని పొరపాట్లు చేశాం కదా, ఎన్ని రోజులు ప్రార్థనా జీవితం లేని రోజులు మనం గడిపేశాం కదా. నేను గడిపామా లేదా? ఎందుకనండి సిమోన్తో అంటున్నాడు, సిమోను ఒక్క గడి అయినా ఆయన మనసు చదువుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయన బాధపడకూడదంటే ఏం చేయాలి? బైబిల్ మనం ఎలా చదవాలి? ఆయన మనసు చదవాలి. ఆయన మనసు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. మనం ప్రార్థన చేయకపోతే ఆయన కళ్ళంటే ఏమొస్తుంది? కన్నీళ్ళు వస్తాయి. అంటే ఆయనను బాధ పెట్టి ఆయన దగ్గరకు వచ్చి మనం ఆయన బాధ పెట్టి మనం వెళ్ళిపోతే అది ఎంతవరకు సంతోషం? ఆలోచించండి. ఆయనకు కోపం వచ్చేలా చేస్తే ఏం ప్రయోజనం? ఆయనకి కోపం వచ్చే పనులు మనం చేయకూడదు, ఆయన బాధపడే పనులు మనం చేయకూడదు. ఎప్పుడైతే నేరం మోపాడో అప్పుడు కూడా ఆయన ఏం చేశాడట? దుఃఖపడ్డాడట. ఎక్కడ చూస్తుంటేనండి ఏమని మాట్లాడుతున్నాడు? ఆలోచించండి. ఆయన మార్కు సువార్తలో బాధపడ్డ సందర్భాలు మీకు కనబడుతున్నాయా? బైబిల్ చదవండి, ఆలోచించండి. ఇంకా చాలా సందర్భాలు మీకు కనబడతాయి. ఆయన బాధపడ్డ సందర్భాలు మీరు నోట్ చేసుకోండి, ఆయన కోపపడ్డ సందర్భాలు మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో భర్త సీరియస్గా వచ్చి కూర్చుని టీవీ అన్నాడు అనుకోండి, అది మనకు ఒకటి అర్థమవుతుంది. ఏంటి? ఎక్కడో ఏదో పెడదాంలే అన్న మనకి ఏమవుతుంది? పెళ్ళి అంటారు, అవునా కదా? ఇప్పుడు ఆ మనిషి ఏ సందర్భంలో కోపపడతాడో, ఏ సందర్భంలో ప్రేమగా ఉంటాడో అవన్నీ కూడా ఎవరికి తెలుస్తాయి? భార్య ఎలా ఉంటుంది అంటే, భార్య మనసు తెలిసిన వాడు భార్య విషయంలో తన ప్రవర్తన బట్టి, భర్త విషయంలో మనం ఎలా జాగ్రత్త పడతామో, మనం ఒక అంచనా వేసుకుంటామో, మన దేవుడికి కూడా ఏమున్నాయి? ఎమోషన్స్ ఉన్నాయి. ఆయనకి బాధ ఉంది, ఆయనకి కోపం ఉంది, ఆయనకి సంతోషం ఉంది, ఆయనకి ప్రేమ ఉంది,
ఆయన మనం ఎదగాలని కోరుకుంటున్నాడు, ఆత్మీయ జీవితంలో ఎదగాలని కోరుకుంటున్నాడు. ఇవన్నీ కూడా ఎప్పుడు కనబడతాయి మనకి? ఏం చదువుతూ మనం వెళ్ళాలి? ఆయన మనసుని చదువుతా. కొంతమంది అలా చదవలేండి, కొన్ని మొక్కలు అంటే మీరు కదలే, కొన్ని మొక్కలు చదివచ్చిన ఏం చేయరు? మీకు ₹1,00,000 లాటరీ తగిలిందని నేను వెళ్ళి స్లిప్ ఇచ్చామనుకోండి, అది 10 సార్లు చెప్తారు దాన్ని, తగిలిందా లేదా. అంటే డబ్బుకున్న విలువ ఈరోజు దేనికి లేదు? బైబిల్కి లేదు. చదవాలని కోరుకుంటున్నాడు. అయితే చదవాలి, ఎలా చదవాలి? ఆయన మనసును చదువుతూ ఆయన హృదయంలో ఏముందో తెలుసుకుంటూ మనం ఏం చేయాలి? చదవండి. ఇక్కడ ఏం కనపడుతుందంటే బాధ కనపడుతుంది, కొన్ని సందర్భాలు మనకు కనపడుతున్నాయి. ఆ సందర్భంలో కూడా మార్క్ గారు రాసినటువంటి సువార్త చూద్దాం ఒకసారి. ఆ 1వ అధ్యాయము 40 వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మార్క్ గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 40 వచనం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని చెప్పి ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో ఏం చేశాడట? ఇందాక సందర్భమే. అయితే ఇందులో మరొక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఒక ఆయన వచ్చాడు. అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి రకరకాల వ్యక్తులు వస్తున్నారు. యేసుక్రీస్తు వారి దగ్గర ఎవరు వస్తున్నారు? రకరకాల వ్యక్తులు వస్తున్నారు. యేసుక్రీస్తు వారు అపోస్తులతో సహవాసం కలిగి ఉన్నాడు, కొంతమంది స్త్రీలు, కొన్ని కుటుంబాలతో ఆయన సహవాసం కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చదువుతున్నామంటే ఆయన మనసు చదువుతున్నాం. ఆయన ఎలా స్పందిస్తున్నాడే? నేరం మోపే వారిలా ఉంటే, మన తప్పులు మనం సరి చేసుకుండా ఉంటే మనం అంటే కోపం వస్తుంది. ప్రార్థన చేయకపోతే ఆయనకు బాధ వస్తుంది. ఇక్కడ ఈ సందర్భంలో మనం చదువుతుంటే ఈ సందర్భంలో మనకు ఒకటి కనబడుతుంది. ఏం కనబడాలంటే కుష్ఠరోగి వచ్చాక ఆయనకి ఏం చేశాడట? మొక్కి ఏం చేశాడు? వేడుకొన్నాడట. వేడుకున్న వెంటనే ఆయనకి ఏం కలిగిందట? ఆయన కనికరపడుతున్నాడు. ఇప్పుడు మన మీద కనికరపడుతున్నాడు ఆయన. ఏ రోజైనా మనం ఆయనకి మొక్కి మన దేన పరిస్థితిని మనం చెప్తున్నామా? మన బలహీనతలను, ప్రభువా నాకు ఈ బలహీనత ఉంది, దయ్యతో ఈ బలహీనత ఉంది ప్రభువా అండి, ఎన్నిసార్లు ఆయనకి మొక్కి ప్రాధేయపడుతుందని చెప్పడం మన బలహీనతల నిమిత్తం. ఆయనకి ఏమొచ్చిందంట? కనికరం. ఆయనకి ఏముంది? కోపం ఉంది. అలాగే అంటే మనకున్న ఫీలింగ్స్ అని చెప్పారు కదా. ఒక మొహం చూస్తాడట పెట్టబుద్ధి ఎత్తట. కొంతమంది మొహాలు చూస్తే కార్యాలు చేయలేదు ఆయన. ఏమన్నాడు ఆయన? సరే మీ మధ్య చేసే అద్భుతాలు ఎక్కడ చేస్తే బెటర్ అన్నాడు? తూరు సీదోన్లో చేస్తే సరిపోదు అన్నాడు. కొన్ని మొఖాలు చూస్తే చేయబుద్ధేది ఆయనకి. ఎందుకని? వాళ్ళకి అవిశ్వాసం. కొన్ని మొఖాలు చూస్తే పెట్టబుద్ధేది ఆయనకి. కొన్ని మొఖాలు చూస్తే కోపం, కొన్ని మొఖాలు చూస్తే బాధ, కొన్ని మొఖాలు చూస్తే జాలి. మన మొఖాలు చూస్తే జాలి కలుగుతుందా? ఏ రోజైనా బ్రతమాలుతున్నాం ఆయనతో మోకరించి, ప్రభువా నా దీన పరిస్థితి ఇది ప్రభువా, నాకు ఈ బలహీనత ప్రభువా. ఆయనకి కుష్ఠ రోగం ఉంది, మనకే రోగం ఉంది. హృదయం అన్నిటికంటే ఎంత భయంకరమైన హృదయం అండి. నిజంగానండి, బైబిల్ చదవకపోతే మనం ఎలాంటి వారమో మనకు అర్థం కాదు. నిజంగానండి చాలా దుర్మార్గులని తెలుసా? చాలా దుర్మార్గులు. నిజంగా వాక్యం లేకపోయింటే పాపుల్లో ప్రధానంటేనే ఎవరన్నారో పౌలు గారు అన్నాడు. కానీ ఏమండి అంతకన్నా పరమ దుర్మార్గులు ఎవరు? ఏ రోజైనా మన దేహస్థితి మనకు అర్థమవుతుందా? మనకున్నటువంటి ఆ పాప భూయిష్టమైనటువంటి బలహీనత ఏదైతే ఉందో, ఆ భయంకరమైన వ్యాధి ఏదైతే ఉందో, ఆ వ్యాధి నిమిత్తము మోకరించి ఏ రోజైనా అడుగుతున్నామా? ప్రతిరోజు అడుగుతున్నాం. ఆయన మనస్సు, ఆయనకి కనికరం ఉంది. మన మీద కనికరపడాలి అనుకుంటున్నాడు, మనల్ని రక్షించాలి అనుకుంటున్నాడు, మనల్ని కాపాడాలి అనుకుంటున్నాడు. కానీ ఆయన మన మీద దగ్గరికి వచ్చి కనికరపడి, కుమారుడా, నా కుమార్తె, నీ బలహీనత నాకు అర్థమైంది, ఈ రోజు నుంచి నీకు ఆ బలహీనత ఉండదు అని ఏ రోజైనా ఆ ధైర్యాన్ని మనం పొందగలిగామా? మనం చదవట్లేదు. ఎలా చదవట్లేదు బైబిల్? ఆయన మనస్సు చదవట్లేదు. మన ప్రార్థనా జీవితం లేదనంటే మనకి ఏం చదవట్లేదు? మనం ఆయన మనస్సు చదవట్లేదు. ఆయన మనస్సు చదివితే ఆయన కన్నీరే కాకుండా
ఆయన మనసు, అరే ఆ దేవుడు కోపపడతాడు, నేను ఎలా ఉండకూడదు, నా జీవితాన్ని సరిదిద్దుకోవాలి, అది ఆయన కోపం వస్తుంది. ఒకవేళ ఆయన కోపం వస్తే పరిస్థితి ఏంటి తెలుసు కదా. మన బైబిల్లో ఆయన కోపపడినప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో మన అందరికీ తెలుసు కదా, అందరికీ అర్థమవుతుంది కదా. ఇక్కడ ఆయన ఏం చేశాడట, ఆయన కనికర పూర్ణుడు. ఏం చేశాడు, నాకు ఇష్టమే, ఇదిగో నువ్వేం కావాలి, శుద్ధుడుగా అన్నాడు. ఈ పాపపు జీవితంలో నుండి శుద్ధి చేసేది ఎవరు మనల్ని? ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఇప్పుడు ఆయన మన మీద ఏం చేయాలి, కోప్పడాలా, కనికరపడాలా, బాధపడాలా, కార్యం చేయాలా, ఏం చేయాలి? బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన మనసు మనకు అర్థమవుతూ, ఆయన మనసును చదువుతూ ఉన్నప్పుడు అండి కళ్ళంట మనకి ఏం కలుగుతాయంటే ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి. ఆయన ఎంత బాధపడుతున్నామో మనకు అర్థమే. ఆయన మన పక్కనే ఉన్నాడు, బాధపడుతున్నాడేమో. ఏమంటే కుటుంబ సభ్యులు మనకు తెలుసు, వాళ్ళ మూడ్ని బట్టి మనం కనిపెట్టేచ్చు, మా పిల్లలు నాకు అర్థమైపోతారు, మా మిస్సెస్ నాకు అర్థమైపోతుంది, వెంటనే ఇట్టే కనిపెట్టేస్తాను, నాకు అర్థమైపోతుంది. వెంటనే ఎందుకంటే వాళ్ళతో నేను ఎక్కువ సహవాసం కలిగి ఉంటాను, మీరు మీ కుటుంబాలతో సహవాసం కలిగి ఉంటారు, వెంటనే నాకు అర్థమైపోతుంది. వాళ్ళ ఫీలింగ్స్ వెంటనే అర్థమైపోయిన తర్వాత నేను వెంటనే అడుగుతాను, ఏమైంది అంటాను. ఏం లేదు డాడీ, సరే బడికి వెళ్తాను, సగంలోకి వెళ్ళగలుగుతాను, ఏమైంది అంటాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైంది తల్లి అంటాను. ఏం లేదు డాడీ కిరణ్ ఎరా ఏమైందిరా అలా ఉన్నారా, ఏం లేదు, మళ్ళీ తర్వాత అంటారు ఏదైంది, తర్వాత వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళతో మనం సహవాసం చేస్తున్నాం కనుక వాళ్ళలో ఉన్న ఫీలింగ్స్ ఎవరికి అర్థమవుతున్నాయి? మీ కుటుంబం యొక్క ఫీలింగ్స్ మీకు అర్థమవుతున్నాయి. మరి ఇప్పుడు దేవుడితో సహవాసం చేస్తే, బైబిల్తో సహవాసం చేస్తే, ఆయన మనసు మనం చదివితే ఆయన ఏ టైంలో ఎలా ఉంటాడో, ఏ టైంలో కోప్పడతాడో, ఏ టైంలో సంతోషపడతాడో, ఏ టైంలో ఆయన బాధపడతాడో అన్న విషయాలు ఎవరికి అర్థమవుతుంటాయి? చూడండి, ఇంకొక సందర్భం కూడా చూడండి, ఆయన యొక్క కనికరం గురించి ఎన్నో విషయాలు మనకు కనబడతాయి. ఒకసారి మనం చూద్దాం. మార్క్ గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం చూడండి. మార్క్ గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేకమైన సంగతులను ఏం చేశాడట? కనికరపడి కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని ఏం చేశాడట? చూడండి, ఆయన కనికర పూర్ణుడు, ఆయన కరుణామయుడు, ఆయన ప్రేమమయుడు, అంటే కనికరపడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన కనికరం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఏమండి, ఆయన కనికరం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? కుష్ఠరోగి చేశాడు కదా, ఏం చేశాడు? వేడుకున్నాడు. ఈరోజు మనం వేడుకుంటున్నామా? మన పాప స్థితి గురించి మనం వేడుకుంటున్నామా? మనకున్న బలహీనతలను బట్టి మనం వేడుకుంటున్నామా? కనుక ఆయన మన మీద మన పక్కన కూర్చున్నాడు, మన మీద కనికరపడాలా లేకపోతే కోపపడాలా? మన భక్తి లేని జీవితం, మన ప్రార్థన లేని జీవితం, బైబిల్ పట్ల లేని జీవితం చూసి ఆయన బాధపడాలా? చివరిసారిగా ఆయన యొక్క సంతోషం గురించి మనం ఆలోచించి మనం ముగించే ప్రయత్నం చేద్దాం. ఆయన సంతోషపడిన సందర్భం మార్క్ గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం చూద్దాం. మార్క్ గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. అందుకు యేసు ఇట్లనడు, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. మనకు తెలుసు కదా, ఒక ఆవిడ ఏం చేసింది పై సందర్భంలో? ఆ స్త్రీ వచ్చి ఏం చేసిందట? అత్తరు గుడ్డి తీసుకుని పగలగొట్టి ఆయన తల మీద పోసేసిందట. కొంతమంది అన్నారట, ఏమన్నారు? కోపం వచ్చిందట. ఎందుకని కోపం వచ్చింది? కొంతమంది కోపం దేనికి? ఆ చేయడు చేసేవాళ్ళని చూస్తే కోపం. ఇలా చేయడం చేత కాదు ఈ దద్దమ్మలకే, అంటే అందరి గురించి నేను అంటలేదు. కొంతమందికి చేయడం చేత కాదు, చేసేవాళ్ళకి ఏం చేస్తూ ఉంటారు? ప్రార్థన ఎందుకు పెట్టామని అంటారు. ఇది ప్రార్థన ఎందుకు పెట్టారు అంటారు. ఈ ఇబ్బందుల్లో నీకు అవసరమా అంటారు. ఏమంటే కొన్ని సందర్భాల్లో వెనక లాగుతూ ఉంటారు. ఏ దేవుడి కోసం ఏ మంచి పని చేద్దాం అనుకుని ఏం చేస్తూ ఉంటారు? ఒక స్వచ్ఛమైన మనసుతోనే వెళ్తారు. ఆ స్వచ్ఛమైన మనసులో కూడా ఏం చేస్తూ ఉంటారు? వెనక లాగుతూ ఉంటారు. కానీ ఆయన చాలా సంతోషపడ్డాడండి, చాలా సంతోషపడ్డాడు. మీకు విషయం చెప్తున్నాను అంటే మనం చచ్చిపోయినప్పుడు ఎవరు వస్తారో రాదో మనకు తెలియదు.
ఎవరు రాలేదనుకోండి మనం అనుకుంటాం ఎవరు రాలేదా వీడి గురించి ఈయన గురించి అని అనుకుంటాం. వచ్చారనుకోండి ఏమంటాం, చాలామంది వచ్చారండి అని. చచ్చిపోయినాడు చూసాడా, చచ్చిపోయినాడు రాకపోయినా బాధలేదు, వచ్చినా బాధ అడిగి తెలియదు. ప్రేమతో వస్తున్నాడు అనుకోండి, వేలాది మంది వచ్చేసారనుకోండి, వేలాది మంది వచ్చేసారనుకోండి, మనం సంతోషపడాలి. ఎవరు రాలేదనుకోండి, అరే ఎవరో రాలేదే అని మనకు కలగచ్చు. కానీ యేసుక్రీస్తు వారికి జీవితం అంతా తెలుసు, ఆయన జీవితం ముగింపు తెలుసు. జీవితం మరణించిన తర్వాత ఆయన పరలోకంలో పోయి ఆరోహణం అనే సంగతే ఆయనకి తెలుసు, ప్రతిదీ తెలుసు ఆయనకి. ఈయన అంటున్నాడు, నా భూస్థాపన నిమిత్తం ముందుగా నీవు ఏం చేసింది, వెలగలిగిన విలువ కలిగిన దాన్ని ఎవరు తల మీద పోసేసింది. ఈరోజు మన ప్రభు సంతోషపడాలంటే విలువైనది మనం ఇస్తున్నామా? అందరికీ అడుగుతున్నాను, విలువైనది ఇస్తున్నామా? మనం విలువైనది ఇవ్వగలం. ఆయన సంతోషపడ విలువైనది ఏంటి, ఆయనకి ఏం కావాలి? మనమే. అంటే ఆ అత్తరు సంపాదించడానికి ఎంత టైం పట్టు ఉంటుంది? ఈరోజండి చాలామంది మాట్లాడుతూ ఉంటారు, నేను సంపాదించుకోలేదు చేతగద్దలకి. ఆ రెండంటే అది ఇవ్వడంటే ఆటో తిరుగుతూ ఉంటాడు, పెట్రోల్ గారికి అక్కడ మా అమ్మ అన్నయ్య ఎక్కుతుంది సరదాగా అట్లా. ఏమండి ఆ ప్రసాదాన్ని ఉన్నది అనుకుంటే ఆ పంప కూడా అని ఒకవేళ అంటే కొంతమంది కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు, దేవుడు మాట్లాడారు ఏం కాదు, వీళ్ళకి సంపాదించుకోవడం చేత కాదు అన్నారన్న ఎవరన్నానే అంటూ ఉంటారు. విలువైన జీవితాన్ని అంటే ఇక్కడ ఈరోజు మనం కూడా చాలామంది ఉన్నారు ఏమండి, అంత మాటలు దేవుడు దేవుడు అంటారు, దేవుడి కార్యక్రమాలకు వెళ్ళిపోతూ ఉంటారు. నాకు తెలిసి మ్యాక్సిమం తిరిగి వాళ్ళే తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఉంటారు కుటుంబాలు అలా కూర్చుంటారు. విలువైనది ఎవరాళ్ళు, పనికి మాలింది పనికిరాంది పడేస్తారు వాళ్ళు ఎవరో. కొంతమంది విలువైనది ఇవ్వడం చేత కాదు, సమయాన్ని దేవుడికి ఇవ్వడం చేత కాదు, ప్రతి కార్యక్రమానికి వెళ్ళటం చేత కాదు. ఎవరైతే ప్రతిరోజు తన సమయాన్ని దేవుడి కొరకు ఇస్తారో, ఎన్నో కారణాలు చెప్తూ ఉంటారండి, నీ కారణాలు నీ దిక్కుమాల కారణాలు అవసరం లేదు. ఎందుకంటే నువ్వేమి ఇవ్వలేకపోతున్నావు, విలువైన దాన్ని మరి ఎప్పుడు ఇస్తావు? ఒక్క ఆదివారం ఏం చేస్తాడట, ఒక్క ఆదివారం నీకు సత్తావు, లేకపోతే ఒక 2 రోజులు అంటే ఆ 2 రోజులకి నేను సత్తావు, అంతే కదా. విలువైనది ఇవ్వాలి, విలువైనది ఇవ్వాలి. అపోస్తులు ఏం చేశారట, ప్రతి దినం ఏం చేశారట, ఇంటెంట ఏం చేశారట, ఇంటెంట తప్పక కూడుకొనొచ్చు. విలువైంది ఇస్తే ఆయన సంతోషపడతాడు. విలువలేనిది పనికిరాని దేవుడికి పాడేస్తే, పనికిరాని చిల్లర అంటే జీవితం గురించి మాట్లాడుతాను నేను, డబ్బుల కోసం మాట్లాడతాను. పనికిరాని చిల్లర వారంలో ఒక రోజు అది పనికిరాని చిల్లర, ఏదో 2 రోజులు పనికిరాని చిల్లరది. ఆవిడ విలువైన జీవితాన్ని ఎవరికి ఇచ్చేసింది? ఆయన ఎప్పుడు సంతోషపడతాడు? విలువైనది. మన దేహం విలువైనది, మన సమయం విలువైనది, మన ధనం విలువైనది, మన కష్టం విలువైనది. యేసుక్రీస్తు వారిని ఎంత ప్రేమించి ఉండాలండి, ఎంత ప్రేమించి ఉండాలి. ఆయన ఎప్పుడు సంతోషపడతాడు, ఎప్పుడు సంతోషపడతాడు. మనం ఆయన సంతోషపరుస్తున్నాం, ఆయన మనసు మనకు అర్థమవుతుందో దైవం చదువుతున్నప్పుడు. కనుక మార్క్స్ వార్త చదువుతాం. ఎలా చదువుతాం? మార్కుల కోసం చదువుతామా? మన మీద ఆయన కోపంగా ఉన్నాడేమో ఒకవేళ మనం చేసిన పనులు బట్టి. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆయనకి ఏమైనా ఇష్టం కాని కార్యం ఏమైనా చేస్తామా? ఆయన మన మీద కోపం. నువ్వు అనుకుంటావు దేవుడు కనబడట్లేదు కాబట్టి మనకు అర్థం కాదు, ఆయన కనబడట్లేదు కానీ బైబిల్ చదివితే మనకి ఆయన మనసు మనకు అర్థమవుతుంది. ముగించేస్తున్నాను, అర్థం చేసుకోండి. బైబిల్ చదివితే ఎవరి మనసు కనబడుతుంది? ఆయన కోపపడకూడదు, మన మీద కోపం రాకూడదు. మనం చేసే పనికిమాలిన పనుల వల్ల మన మీద ఏమి రాకూడదు. ఆయన కోపపడే పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు. మన వల్ల ఆయన బాధపడే సందర్భాలు మన జీవితంలో ఉండకుండా మనం చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఆయన మనం ఏం చేయాలి? పౌలు గారు అన్నాడు కదా, ఏమన్నాడు పౌలు గారు? మంచి మాట అన్నాడు, తెగ సంతోషపడుతూ ఉంటాడు ఆయన. యేసుక్రీస్తు వారు తెగ సంతోషపడుతూ ఉంటాడు. ఎంత సంతోషపడుతూ ఉంటాడు ఆయన? పౌలు గారు ఒక వండర్ఫుల్ డైలాగ్ కొట్టాడు. ఏం డైలాగ్? బ్రతుకుట తీస్తే చావైతే లాభం, బతుకుట నా కుటుంబమే, చావైతే అని అంటే బతుకుట చెప్పండి ఇంకా ఏమున్నాయి కదా.
ఆ? బతుకుట పొలమే, సావైతే ఆ పొలంలో పోయే. ఆ? బతుకుట సొంత కార్యాలే, సావైతే ఆలోచించండి. కానీ బ్రతుకుట మన జీవితంలో ఏమవ్వాలి? ప్రభు అవ్వాలి. ఆయన మనసుని చదవాలి, ఆయన మనసుని చదవాలి. ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది వచ్చి వీలు కాని వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు సుమా, రాక వచ్చానంటే ఈ వారం నేను అందరికీ ఇట్లు అనుకోకండి. ఒకవేళ మీకు పరిస్థితులు కుదరని పరిస్థితులకు విషయం పక్కన పెట్టండి, అవకాశం ఉండి ఆరోగ్యం ఉండి ఏమండి విలువైన సమయాన్ని, విలువైన జీవితాన్ని, విలువైన కష్టాన్ని, విలువైనది ప్రభువుకి ఇవ్వలేనప్పుడు ఆయన సంతోషపడతాడా? అననీయ సప్ఫీరాల విషయంలో బాధపడ్డాడు. మీరు ఎందుకు ఇద్దరు ఏకమయ్యి ప్రభువుని మీరు శోధించారు? సాతాను మిమ్మల్ని ఎందుకు ప్రేరేపించింది? ప్రభువుని మీరు ఎందుకు శోధిద్దామనుకున్నారని ఆ రోజు పేతురు గారు తన బాధను వ్యక్తం చేశారు. ఎవరి బాధనే? కనుక దేవుడికి కూడా ఎమోషన్స్ ఉన్నాయి. ఆ ఎమోషన్స్ మనం ఆయన కోపడ్డానికి మనమే కారణము, ఆయన సంతోషానికి మనమే కారణం. ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు ఏ రోజు కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన కళ్ళంట కన్నీరు తీసుకురాకండి. కళ్ళంట ఆయన కన్నీరు కార్చకూడదండి. మన వల్ల ఆయన కన్నీరు కార్చకూడదు అంటే అత్తమామలో పిల్లని పంపుతారు. పిల్లని పంపినప్పుడు అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నప్పుడు వాళ్ళు ఒక్కటే కోరుకుంటారు. ఏం కోరుకుంటారు? అల్లుడు బాగా చూసుకోవాలి. అండి ఒకవేళ మనము కానీ తల్లిదండ్రుల ముందు తెలియ తిట్టేస్తాం. నాకు కూడా కొంచెం ఎక్కువ ఏంటి కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ అమ్మ బాబు నన్ను కూడా ఆలోచించేవాళ్ళు కాదు. అంటే కొన్ని సందర్భాల్లో అప్పుడు వాళ్ళు అందరూ భార్య భర్తలు మనకెందుకు లేదు, కానీ వాళ్ళ హృదయంలో ఏం కలుగుతుంది? నా కూతురు అన్నాడే అన్న హృదయంలో ఒకవేళ మొహం తిప్పుకుని అన్న కన్నీరు కరుస్తారు కాచు. తల్లి తండ్రిని కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? నా కూతురు కళ్ళంట కన్నీరు. మన మధ్యలో ఒక ఆవిడ అందట ఏమనంటే అనకూడదేమో అని అంటున్నాను. ఒక ఆవిడ అందట ఏమన్నంటే, మీ అమ్మాయిని ఎక్కువ ఫోన్ చేయలే నీకు అన్నాను. చెయ్యరు. ఎందుకు చేయరు? అమ్మని మించిన, నాన్నని మించిన, సహోదరులు మించిన ప్రేమ ఎవరు చూపిస్తున్నారు? నేను చూపించినప్పుడు ఎక్కడి నుంచి చేస్తుంది? మర్చిపోతుందండి. 10 సార్లు ఫోన్ చేసి 10 సార్లు వెళ్తుంది అనుకోండి, ఎవరి ప్రేమ దొరుకుతులేదని మీకు అర్థమవుతుందా? కట్టుకున్న భార్య సంతోషపడేలా చూసి, భర్త కన్నీరు కార్చకూడదు, భార్య కన్నీరు కార్చకూడదు, అత్తమామలు కన్నీరు కార్చకూడదు, తల్లిదండ్రులు మన వల్ల ఒకరు కన్నీరు కారిస్తే అనుకుంటాం కదా, హృదయంలో బాధ ఉంటుంది కదా. ఇప్పుడు మనుషులు మన కొరకు కొంత మంచి చేశారు, మనుషులు మన కొరకు కష్టపడ్డారు, అమ్మా నాన్నలు కష్టపడ్డారు, కాబట్టి భార్య కష్టపడింది, భర్త కష్టపడ్డారు, వాళ్ళ కళ్ళంటానే కన్నీరు రప్పించొద్దని దేవుడు అంటే, మరి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కన్నీరు కార్చేలా మన జీవితాలు ఏమన్నాయి? బైబిల్ చదవకపోతే ఆయనకి బాధ, ప్రార్థన చేయకపోతే ఆయనకి బాధ. ఈరోజు ఎవరైతే దున్నపోతుల్లాగా అవకాశం ఉండి కూర్చున్నారు, ఇంట్లో కాడ కూర్చున్నారు, అవకాశం ఉండి కూర్చున్నారు, వాళ్ళని చూస్తే దేవుడికి బాధ, కన్నీరు అయింది. ఆలోచించండి, ఆయనకి ఎమోషన్స్ ఉన్నాయి. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, మన కొరకు పరలోకాన్ని నుండి విడిచిపెట్టి వచ్చిన ప్రభు, మన కొరకు ఈ భూమి మీద నిద్రాహారాలు మానేసినటువంటి బ్రతికినటువంటి మన ప్రభువు, ఆయన కన్నీరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఆయన ఎమోషన్స్ మనం చదువుదాం, మనం జాగ్రత్త పడదాం, మన భక్తి అప్పుడు మార్కుల్లో ఫస్ట్ కాదు, దేంట్లో ఫస్ట్ వస్తాం? భక్తిలో ఫస్ట్ వస్తాం. భక్తిలో ఫస్ట్ రావాలంటే ఏం చదవాలి? మనసు చదవాలి. మార్కుల్లో ఫస్ట్ రావాలంటే చదువుకుంటా పోవాలి. దేంట్లో ఫస్ట్ వద్దాం? భక్తిలో ఫస్ట్ వద్దాం. అలా మనమంతా ఉండాలని నేను మాటలు ముగిస్తున్నాను. తలవంతులైతే ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియపరలోకం తండ్రి, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు తండ్రి మీ దాస్తులుగా తండ్రి కొన్ని మాటలు తండ్రి మేము ధ్యానించి మా కొరకు ఎంతో కష్టపడ్డారు ప్రభు. ఈ భూమి మీద నిద్రాహారాలు మానేశారు ప్రభు. ఆకలితో 40 రోజులు తండ్రి నీటి చుక్క కూడా లేకుండా తండ్రి మీరు బ్రతికారు ప్రభు. ఇదిగో తండ్రి పడవలో ప్రయాణిస్తున్నప్పుడు తండ్రి
అలిసిపోయి ప్రభువా, అలిసిపోయి ఇదిగో తండ్రి నిద్రలేక తండ్రి, ఇదిగో తండ్రి మరలా తుఫాను వల్ల తండ్రి మరలా లేచి ఇదిగో తండ్రి గాలిని తండ్రి గద్దించారు కదా, ఎంతగానో కష్టపడ్డారు. సిలువలో తండ్రి ఎంతగానో తండ్రి మీరు వేదన పడ్డారు తండ్రి. ఇదిగో తండ్రి మీ మనస్సు అర్థం చేసుకుంటూ తండ్రి జీవగ్రంథాన్ని తండ్రి చదివేటువంటి తండ్రి మంచి మనసును మాకు అనుగ్రహించి ఈ ఘోరమైన హృదయం తండ్రి ఎన్నో భయంకరమైనటువంటి తండ్రి ఆలోచన కలిగిన మేము బతిమాలుతున్నాం ప్రభు. మీకు ఇష్టం కానీ ఇగో తండ్రి ఆ పాపం అనే కుష్టి ఏదైతే ఉందో తండ్రి దాన్ని తీసివేయండి తండ్రి. మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చండి తండ్రి. మమ్మల్ని భక్తిపరులుగా ఇగో తండ్రి నీ ఎదుట నీతిమంతులుగా పరిశుద్ధులుగా తండ్రి మార్చమని తండ్రి మీ పాదాలు పట్టి బతిమాలుకుంటాం మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క దేవుని నామ పరమ తండ్రి ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం మనకును లోకమందున సకల పరిశుద్ధులకు తోడైండు ముందుకు నడిపించును గాక ఆమేన్. అందరికీ వందనాలు.